హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీలో కొత్త పెన్షన్స్కి సంబంధించి భారీ శుభవార్త అయితే వచ్చేసిందనమాట. కొత్త పెన్షన్స్ కోసం అప్లై చేసుకునేందుకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ రావడం అయితే జరిగింది. దాదాపుగా 15 లక్షల మందికి పైగా పెన్షన్కి సంబంధించి అన్ని రకాల అర్హతలు ఉండి కూడా పెన్షన్ అనేది రాక చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారన్నమాట. ఇక్కడ ప్రభుత్వం కొత్తగా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాల కాలం పూర్తి వస్తున్నా కానీ ఇంతవరకు కూడా కొత్త పెన్షన్స్కి సంబంధించి ఎక్కడా కూడా అవకాశం అనేది ఇవ్వలేదు. వృద్ధులు కానివ్వండి, వితంతువులు కానివ్వండి, మరి వికలాంగులు కానివ్వండి, చాలామందికి అన్ని రకాల అర్హతలు ఉండి కూడా పెన్షన్ రాక చాలామంది చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారన్నమాట. అయితే కూటమి ప్రభుత్వం తాజాగా ఒక సమాచారాన్ని తీసుకోవడం అయితే జరిగిందనమాట. మేము పెన్షన్స్కి సంబంధించి దరఖాస్తులు తీసుకుంటామని చెప్పేసి ఒక అప్డేట్ రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. మరి పెన్షన్స్కి మనం అప్లై చేసుకోవాలంటే కనుక ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్ అనేవి మనం కలిగి ఉండాలి, ఎలాంటి ప్రూఫ్స్ అనేవి ఉండాలి, దీంతో పాటుగా మనకి ఎలాంటి అర్హతలు ఉండాలి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుందాము. ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలి అంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఎవరైనా కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఇలా చేయడం వల్ల వీడియో చాలామంది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్స్కి సంబంధించి భారీ శుభవార్త అయితే తీసుకొచ్చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది ఒక పెన్షన్స్కి సంబంధించి ఎదురు చూస్తున్నారండి. కూటమి ప్రభుత్వం కూడా మేము అధికారంలోకి వస్తే 50 ఏళ్ళకి పెన్షన్ అందజేస్తాము అని చెప్పేసి చెప్పడం కూడా జరిగిందనమాట. అయితే ఈ 50 ఏళ్ళ పెన్షన్స్కి సంబంధించి అప్డేట్స్, అదేవిధంగా ఇక వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, వితంతు పెన్షన్ కానివ్వండి, ఇలాంటి కేటగిరీలకు సంబంధించి పెన్షన్స్ కోసం ఏ విధంగా అప్లై చేసుకోవాలన్న పూర్తి సమాచారం ఈరోజు వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుందాము. ఏపీలో కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక పెన్షన్ పెంచుతామని చెప్పిందండి. కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే అధికారంలోకి మరి 4,000 రూపాయల వరకు పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే వికలాంగులకు వారికి సపరేట్ పెన్షన్ ఉంటుందండి. వికలాంగులకు సంబంధించి 6,000 రూపాయల పెన్షన్, అదేవిధంగా వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలు, అలాగే 25 కేటగిరీలకు సంబంధించినటువంటి వారందరికీ కూడా 4,000 రూపాయల పెన్షను. దీంతో పాటుగా వికలాంగులకి 6,000, అదేవిధంగా ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి 10,000 నుంచి 15,000 రూపాయల వరకు కూడా ఈ యొక్క పెన్షన్ అనేది అందజేస్తూ వస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. చెప్పినట్టుగానే ప్రతి నెల 1వ తారీఖున ఇంటింటికి వచ్చి ఒక పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది ఎక్కడా ఎలాంటి అడ్డంకులు అవంతరాలు లేకుండా ఎంతో దిగ్విజయంగా ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది చేపడుతుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. అయితే తాజాగా చాలామంది కూడా ఈ యొక్క కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారండి. దాదాపుగా 15 లక్షల మందికి పైగా ఈ యొక్క పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. వీరందరినీ గుర్తించిన ప్రభుత్వం వెంటనే యొక్క పెన్షన్ దరఖాస్తు ప్రక్రియ అనేది ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. అయితే కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్స్ అయితే మంజూరు చేయలేదు, కానీ స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ కింద ఎవరికైతే భర్తకు పెన్షన్ వస్తూ ఆ భర్త ఎందుచేతనైనా కనుక మరణిస్తే వెంటనే భర్త యొక్క పెన్షన్ని భార్యకు బదిలీ చేసే విధానాన్ని స్పౌజ్ పెన్షన్ అంటారనమాట. ఆ పెన్షన్ ఆప్షన్ కింద దాదాపుగా 1,00,000 మందికి పైగానే ఈ యొక్క పెన్షన్ ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారండి. వారికి చక్కగా వెంటనే ఒక నెల అప్లై చేసుకున్న నెల రోజుల్లోనే పెన్షన్ మంజూరు చేసి 4,000 రూపాయల వరకు పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక కొత్త పెన్షన్స్ కోసం అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, దీంతో పాటుగా మరి బ్యాంకు యొక్క పాస్బుక్, అదేవిధంగా వాడుకలో ఉన్న ఫోన్ నెంబర్, ఇవన్నీ కూడా కలిగి ఉండాలండి. దీంతో పాటుగా మీరు ఆధార్కి ఫోన్ నెంబర్ అనేది లింకింగ్ అనేది చేసుకుని ఉండాలన్నమాట. ఇవన్నీ చేసుకొని సిద్ధంగా ఉంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది. మరి ఇక్కడ పెన్షన్కి సంబంధించి కొత్త అప్డేట్ ఏంటంటే మరి మనకి ఆగస్టు నెల నుంచి కూడా ఆగస్టు నెలలో పెన్షన్ కార్యక్రమం పూర్తయిన తర్వాత కొత్త పెన్షన్స్కి సంబంధించి దరఖాస్తు అయితే తీసుకోవాలి అని చెప్పేసి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క పెన్షన్స్కి సంబంధించి 50 ఏళ్ల పెన్షన్కి సంబంధించి ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలకు చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క 50 ఏళ్ల పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. వీరు ఖచ్చితంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు బ్యాంకు ఖాతా నెంబరు, అదేవిధంగా మీ యొక్క ఫోన్ నెంబర్ కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలండి. దీంతో పాటుగా సిస్టర్ వెరిఫికేషన్ అనేది మీరు ఖచ్చితంగా చేయించుకుని ఉండాలి. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్తో పాటుగా మరి ఎవరైతే ఒక పెన్షన్స్కి అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నారో వీరందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు అనేది అప్డేటెడ్ హిస్టరీని 6 నెలల ముందు నుంచి అప్డేటెడ్గా ఉంచుకోవాలి. దీంతో పాటుగా 6 స్టెప్ వెరిఫికేషన్ కూడా పరిగణలోకి తీసుకుని
ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి. ఈ 6 దశల ధృవీకరణ ఎవరైతే చేయించుకుని ఉంటారో అలాంటి వారికి మాత్రమే పెన్షన్ అనేది మంజూరు చేయడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా వృద్ధాప్య పెన్షన్‌కి సంబంధించి ఎవరైతే 60 సంవత్సరంలో నిండి ఉంటారో అలాంటి వారికి మాత్రమే ఒక పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఆధార్ కార్డులో ఖచ్చితంగా మీకు 60 సంవత్సరాలు నిండి ఉండాలండి. దీంతో పాటుగా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆధార్ కార్డుకి, రేషన్ కార్డుకి కూడా మీరు కేవైసీలు అనేవి కంప్లీట్ చేయాలన్నమాట. మీరు మీ యొక్క వేలిముద్రల ఆధారంగా కేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. చాలామంది ఈ కేవైసీ కంప్లీట్ చేయకపోవడం వల్ల అన్ని రకాల అర్హతలు ఉండి కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డు కేవైసీ చేయించుకోవాలి. దీంతో పాటుగా రేషన్ కార్డు కూడా కేవైసీ చేయించుకుని మీరు మీ గ్రామాల్లో హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో కూడా మీరు నమోదే ఉండాలన్నమాట. ఏ ప్రభుత్వ పథకానికి అప్లై చేసుకోవాలనుకున్నా కానీ ఖచ్చితంగా మీరు ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసితులే ఉండాలన్నమాట. దీంతోపాటు ఇంకా ఎవరైతే వికలాంగుల పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలండి. ఆల్రెడీ ఆగస్టుకి జూలై టు ఆగస్టుకి సంబంధించి సదరం స్లాట్లు అనేది రిలీజ్ చేసింది ఏపీ ప్రభుత్వం. మీకు నిర్ణయించిన తేదీల్లో మీరు అక్కడికి వెళ్ళి సదరం క్యాంపులకు వెళ్ళి మీరు అక్కడ టెస్ట్ చేయించుకుని ప్రభుత్వం ఇచ్చేటటువంటి సదరం సర్టిఫికేట్ తీసుకోవాలి. సదరం సర్టిఫికేట్లో 40% పైన మీకు డిజేబిలిటీ ఉంటే మీకు ఖచ్చితంగా 6,000 రూపాయల పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నారో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు కానివ్వండి, అదేవిధంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేయించుకునే వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారితో పాటు పూర్తిగా మంచానికి పరిమితమైన వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు వైద్యుల నుంచి పరీక్షలు చేయించుకుని సర్టిఫికేట్స్ అనేవి తీసుకుని మీరు అప్లై చేసుకుంటే మీకు దాదాపుగా 15,000 రూపాయల పెన్షన్ కూడా మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. మరి నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సిద్ధం చేసి పెట్టుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించినప్పుడు మీరు దరఖాస్తు చేసుకోగానే మీకు ఈ యొక్క పెన్షన్ అనేది మంజూరు చేయడం అయితే జరుగుతుంది. మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.